మీ ఉద్దేశంలో ప్రదీప్ మహారాజాకి అమ్మాయిల మనసులో ఉన్న యూత్ స్టార్ ప్రదీప్ కి అమ్మాయిల మనసులో ఉన్న యూత్ స్టార్ ప్రదీప్ కి అమ్మాయిల మనసులో ఉన్న యూత్ స్టార్ ప్రదీప్ కి ఈ ఎనర్జెటిక్ స్టార్లు యూత్ స్టార్లు మహారాజాకి జైలు చేసి నన్ను షెడ్కి పంపించేయకండి. నేను నార్మల్ గానంట. ఓకే ఓకే ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్పాలి అండ్ ప్రతిసారి లేచి నుంచుని అని ఆన్సర్ చెప్పాలి. సరే ప్రతిసారి ఆన్సర్ చెప్పే ముందు అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఎక్స్పర్ రాత్రి బాగా ఊది అలవాటు ఉన్నట్టుంది. ఎగ్జైటింగ్ ఆఫ్ స్టూడెంట్. ఒక స్టూడెంట్ కాలేజ్ ఎంట్రీ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాడు. నాకు బల్బ్ ఎలాగల మళ్ళీ చెప్పు. ఒక స్టూడెంట్ కాలేజ్ ఎంట్రీ అయ్యే దగ్గర నుంచి ప్రతిదీ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతాడు. ఎందుకు ఎగ్జైటింగ్ ఉంటది అన్న ఫస్ట్ డే. ఏంటది? కాలేజ్ అన్న. అదే అందులో ఏం ఎగ్జైటింగ్ ఉంటది? కొత్త కాలేజ్ అన్న. కాలేజ్ లో ఏం ఎగ్జైటింగ్ ఉంటది నీకు? కొత్త అమ్మాయిలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త కాలేజ్, కొత్త లెక్చర్స్. అంతేగాని కొత్త సబ్జెక్టులు, కొత్త బుక్కులు ఇవేమి ఉండవు. అస్సలు సమస్య లేదు. కూర్చోడాలి. పవర్ ఆఫ్ స్టూడెంట్. స్టూడెంట్స్ కి అన్యాయం జరిగినా గట్టిగా అరే జాగ్రత్త కళ్ళు తీరుతాయి. స్టూడెంట్ కి అన్యాయం జరిగినా, మాకు రూల్స్ బ్రేక్ చేసే ఛాన్స్ ఇవ్వకపోయినా, బంధులు రాస్తారోకాలు ఒక మినీ వరల్డ్ వారే జరుగుతుంది. అదే పవర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎక్కడ కాలేజ్ అయిపోతే మళ్ళీ స్టూడెంట్ గ్యాంగ్ లో మనం ఉండం కదా, అందుకే 2-3 సబ్జెక్టులు ఉంచా. అవి అయ్యేంత వరకు మన స్టూడెంటే కదా. పర్లేదు అవుతేలే. ఆర్ ఫర్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్. ఏది? రేంజ్ ఆఫ్ స్టూడెంట్. బయట స్టూడెంట్ ఎలా ఉన్నా సరే కాలేజ్ లో స్టూడెంట్ గా ఉండడం రేంజ్. నువ్వు కాలేజ్కి వెళ్ళే రకమే కానీ అందులో క్లాస్కి వెళ్ళే రకంలా కనపడలేదు. నువ్వు ఎందుకో అస్సలు లేదు. కాలేజ్ దాకా వెళ్తావు, అది నాకు తెలుసు. వెళ్ళినాం, బంధులు ఉంటే రద్దులు చేస్తాం అంతే. అబ్బా వీటికి మాత్రం ముందుంటారు రెడీగా. వెరీ గుడ్. ఈ ఫర్ ఎనర్జీ ఆఫ్ స్టూడెంట్. ఎనర్జీ ఆఫ్ స్టూడెంట్. ఓకే. కాలేజ్ డేస్ అప్పుడు కాలేజ్ లో జరిగే యాన్యువల్ డేస్ ఆర్ ఎనీ సెలబ్రేషన్స్ కి ఎనర్జీగా ఉంటాం కదా. వెరీ గుడ్. క్లాస్ రూమ్ లో తప్ప నాకు ఇంటర్ ఈ షో కూడా, ఈ షోలో ఇంతమంది అంతా ఇంత ఎనర్జీగా ఉన్నాం అంటే బికాస్ ఆఫ్ యూ. అరే బిస్కెట్ రే బిస్కెట్. ఓకే. ఎస్ ఫర్ నేను చూస్తే
సీక్రెట్ ఆఫ్ స్టూడెంట్. సీక్రెట్ ఆఫ్ స్టూడెంట్ ఏ మాది? స్లిప్పులు పెట్టాలన్నా మేమే, చీటింగ్ కొట్టాలన్నా మేమే, ఇన్విజిలేటర్కి దొరకాలన్నా మేమే. దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాసి పెట్టుకోవాలి స్లిప్పులు. అది మాకు తెలుసు. రాసి పెట్టుకున్నట్టయితే పట్టుకెళ్ళడం ఎందుకు? ఇంకా అక్కడికి తీయాలి, రాయాలి, కానీ దొరకకూడదు. ఇన్విజిలేటర్ పగలేయాలి. ఇన్విజిలేటర్ ఇట్లా తిరుగుతుంటాడా? ఇట్లా తిరుగుతుంటాడా ఎగ్జామ్ హాల్ లో? నువ్వు వాడేసాను అట్లా వేయడానికి. ఎస్పర్ ఓకే. సెన్సేషన్ ఆఫ్ స్టూడెంట్. గోడల పైన, కాలేజ్ గోడల పైన ఎవరెవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళు కాలేజ్ అంతా సెన్సేషన్. మా కాలేజ్ ప్రతి పిల్లర్ మీద నా పేరుంటది. సో ఇలాగే మీలాగే బాగా తెలివైన వాడు మా సుబ్బారావు. ఓ రోజు ఏటీఎంకి వెళ్ళాడు, పెద్ద లైన్ ఉంది, ఏటీఎం లైన్ లో నుంచున్నాడు. సర్లే ఖాళీగా ఉన్నాడు, చెమట పడుతుంది, దురద పడుతుంది అని చెప్పి ఏటీఎం కార్డు తీసి మెడమే గోక్కున్నాడు. వెంటనే మెసేజ్ వచ్చింది, సర్వీస్ ఛార్జెస్ 20 రూపీస్ అని. అంటే ఈ మధ్యన ఏటీఎం కార్డు ఎక్కడ వాడుతున్నా వేస్తున్నారు కదా గ్యారంటీగా. సో అలా మీరు కూడా ఎక్కడైనా అంటే దేనికైనా ఫైన్ కట్టారా? మీకు తెలియకుండానే మీరు కట్టాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చాయా? ట్రైన్ లో టికెట్ లేకుండా పోతే టీటీ ఫైన్ వేసింది. టికెట్ లేకుండా ఎందుకు పోయినావు మరి? అంటే టికెట్ తీసుకుందాం మన లోపల టికెట్ లేకపోయింది, ఎక్కేసిన ఇక. బాత్రూమ్ లో కూర్చోవాలి ఆయన వెళ్ళిపోయేంత వరకు. కంపోజ్ కాబట్టి టికెట్ కొనుక్కోవచ్చు కదా, దాని బదులు ఫైన్ ఎందుకు? ఏం లేదు, ఇట్లా ముక్కు మోసగా బాగుంటే అలా కూర్చుంటే మరి. మౌలాలి టు కాశీ కూడా ఫ్రీ. అప్పట్లో సరోజ అక్కడ ఉండేది. లైబ్రరీలో బాంబు వేసానని సైలెన్స్ బ్రేక్ చేసినందుకు ఫైన్ కట్టించుకున్నారన్న. చేస్తే చేసావు, ఇంత ఇప్పుడు చెప్పుకోవాలా? మేనేజ్ చేయాలనా? సరేరా అలా సభ్య సమాజంలో కలిపేయాలి, అది అంతే. ఎవ్వడు తెలియదు. రోడ్ మీద వెళ్తున్నప్పుడు టైట్ వచ్చినప్పుడు పోతే ఫైన్ కట్టాను. ఇప్పుడు రోడ్డు కాదుగా ఇది, రోడ్డు కాదు, టెన్షన్ లేదు మనకి, ఎవ్రీథింగ్ ఓకే. షో స్టార్ట్ ముందు వాటర్ తాగలేదు కదా? వెరీ గుడ్. గంట సేపు కదలకుండా ఉండాలి మరి, అందుకనే. ఏమో రావచ్చేమో అర్జెంట్. ఒకవేళ ఇక్కడ ఇది రోడ్డు పైయ, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు కానీ నువ్వు చేయలేవు. నీకు నచ్చిన అమ్మాయి ఉంది అక్కడే బస్ స్టాప్ లో, నువ్వేం చేయలేవు. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడాలి, ఓకే? నువ్వు అమ్మాయితో మాట్లాడాలి, బట్ నీ పరిస్థితులు బాగాలేదు. ఇవాళ మాట్లాడకపోతే మళ్ళీ వెళ్ళిపోద్ది అమ్మాయి, ఓకే? ఎవరైనా కావాలా అమ్మాయి కింద? నేను హ్యాండిల్ చేయనా? అమ్మాయి చాలా స్మార్ట్ గా ఉంది. మీసాలు పెంచిన అమ్మాయా అబ్బాయా మీరు? నువ్వు అలాంటి వాళ్ళు కూడా ప్రేమిస్తున్నావు మరి? మరి నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చి అంటే నేను ఎవరో తెలియకుండా నన్ను ప్రేమించావా? కొంచెం రకరకాలుగా ఉంటాను. నీకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాబ్లం అనుకున్నా, టాప్ ఫ్లోర్ లో కూడా ప్రాబ్లం ఉంది. అయితే నీకు నేను మైండ్ క్రియేట్. రండి మేడం, మీరు రండి. ఇప్పుడు కరెక్ట్ గా గుర్తుపడతావు, కళ్ళు కాకులు తీసుకెళ్ళలేదు కాబట్టి. రెడీ, యాక్షన్. హలో అండి, ఇంకేంటండి విశేషాలు? హలో మేడం. హలో. ఇక్కడ ఏమ్రా? ఏం లేదు. మరి ఏం లేకపోతే అటెళ్ళు. నాకు ఇటే పని ఉంది అసలు. యాక్చువల్లీ బస్సు జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరో డిస్టర్బ్ చేస్తే ఏంటి అయినా? హలో, 2 చేతులు మైక్ పట్టుకోవచ్చుగా? సో ఏంటన్నా, ఏంటి పరిస్థితి ఏంటి? నువ్వు ఆవిడతో మాట్లాడాలా? మాట్లాడు. నువ్వు పక్కన ప్రదీప్ పెట్టుకుని నీతో ప్రదీప్ అందంగా ఉన్నాడా? నాకంటే అందంగా ఉన్నాడు ప్రదీప్. ఎప్పుడైనా మొహం అద్దంలో చూసి నా సొంత అన్న మా ఇంట్లో పన్నోడ్లో ఉన్నాడు. ఏం మాట్లాడారు? ఆయనకి ఏదో క్రిటికల్ కండిషన్ వల్ల మొహం ఎక్స్ప్రెషన్ అలా ఉంది కానీ షర్ట్ తెల్లగా ఉంది, మనసు కూడా అంత తెల్లగా ఉంటుంది తెలుసా? ఇంట్లో పడుకొని దొర్లి క్లీన్ చేస్తాడా? అలా మెలకలు తిరుగుతున్నాడు. యాక్చువల్లీ మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్ అనమాట. సో రీసెంట్ కొత్త స్టెప్స్ కనిపెడుతున్నాడు. భయ్యా నువ్వు కనిపెట్టి కొత్త స్టెప్ చూపించు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఒకసారి ఇంటి ముందు వాటర్ పోసినందుకు మా ఓనర్ ఫైన్ కట్టమన్నాడు. అయితే వాటర్ పోసినందుకు కాదు, దాని మీద కాళ్ళేసాలి ముసలిది జారినందుకు. ఇలా అని తెలిస్తే రోజు వేస్తావు కదా మనం వాటర్. ఒకసారి క్లాస్ లో నిద్రపోతున్నప్పుడు ఒకసారి నిద్రపోతురా పిచ్చి బట్టి డైలీ పడుకోవాలి. ఒకసారి క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నప్పుడు పక్కన అమ్మాయి మీద ఎవరో రాకెట్ వేశారు. ఆ అమ్మాయి నన్ను లేపి నువ్వే వేసావంది. దీని తల్లి అప్పుడు ఫైన్ కట్టినా నేను. ఫైన్ కట్టేసినప్పుడు నువ్వు లేవగానే అక్క నాకంత సీన్ లేదు అక్క. ఏ స్కూల్ బ్రో? కాలేజా? మీరా? సంతూర్. మీ పేరు? భరద్వాజ్. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. ఇంటరా? డిగ్రీయా? కన్ఫ్యూజ్ చెప్పమ్మా, నువ్వు ఎప్పుడైనా ఫైన్ కట్టావా? లవర్ తోనే ఎప్పుడైనా పోయేటప్పుడు ఫైన్ కట్ట. లవర్ తో ఎప్పుడైనా పోయేటప్పుడు ఫైన్ కట్టంటే దేనికి? ఆవిడ తెలిసేందుకు ఫైన్ కట్టాలి? ఆవిడ షాపింగ్ బిల్లా? ఎప్పుడు ఫైన్ కట్టావు? ఆమె నిద్ర పోయినప్పుడు. ఏమర్థమైందిరా మీ ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటారు ఇద్దరు? సరే కూర్చోనన్న, మనం తీవ్రంగా చర్చించుకుందాం దీని గురించి. ఫ్రెండ్స్ తోటి టెంపుల్ కి వెళ్ళినప్పుడు బిగ్గర్స్ డబ్బులు అడిగారు. అప్పుడు చేంజ్ లేదని 100 రూపీస్ ఇచ్చి మళ్ళీ చేంజ్ తీసుకున్నప్పుడు ఫైన్ కట్ట. నీకు దండం పెడతా, ఒక ముక్క అర్థం కాలే. బట్ కానీ వాయిస్ అదిరిపోయింది. నువ్వు మైక్ పట్టుకున్న పద్ధతే చాలా బాగుంది. కాబట్టి మా వాళ్ళందరి కోసం ఒక పాట పాడవా? ఫ్రెండ్స్ తోటి టెంపుల్ కి వెళ్ళాను. అది వదిలే, నాకు పాట పాడు. మా వాడి బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ విష్ణు, హ్యాపీ బర్త్డే టు యూ. ఒక్కరి అందరా బర్త్డే కాదు నాన్న, బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ అన్నావు 3 సార్లు అన్నావు. దాని తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? అదేరా హ్యాపీ బర్త్డే పాట కూడా పూర్తిగా రాదా? నేను రోడ్ మీద ఒకసారి బైక్ మీద వెళ్తుంటే 60 స్పీడ్ అని బోర్డు చూసాను. ఆ బోర్డు చూసుకుంటా పోలీస్ కి సెంటర్ లో గుద్దేశాను. వాడు సెంటర్ కి ఫైన్ వేసాడు. ఇంకా స్పీడ్ బోర్డు చూసుకోకున్నందుకు కూడా ఫైన్ వేసాడు. తగిలేక కూడా ఫైన్ కట్టే పరిస్థితులు, అంటే ఫైన్ కట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే వెరీ డ్యామేజ్ అయిపోయింది. నేను హాస్టల్ గోడ దూకేటప్పుడు ఫైన్ వేసాడు. ఏం చేసేటప్పుడు? హాస్టల్ గోడ దూకినప్పుడు. హాస్టల్ గోడ దూకావా? మంత్ మొత్తం గోడ దూకి లాస్ట్ ఒకేసారి కట్టినా. అలా ఉందా కాన్సెప్ట్? ఉంది. మంత్లీ ప్యాకేజెస్ ఉన్నాయి అనమాట. అయితే డిస్కౌంట్ ఆఫర్స్ ఏమన్నా 2-3 డేస్ ఎక్స్ట్రా అలా ఏమైనా ఉందా? డిస్కౌంట్ ఉంటుంది 20% ఆఫ్. వెరీ గుడ్. నీ దగ్గర ఏంటంటే రిటర్న్ లోపల దూకినప్పుడు కూడా ఫైన్ తీసుకోవాలి. సరే మా ఊరికి పోయినా. నేను ఊరికి పోయినప్పుడు అక్కడ బయట తిరిగిపోయినా. ఆడ బహిరంగ మూత విషయంలో నిషేధించారని నాకు తెలియదు. ఎవరో ఒక ఆమె వచ్చి ఫైన్ కట్టమన్నది. పని నాకు వచ్చి కడతాను, నేను అప్పుడే గుంజుకొని పోయింది. అదంతా వదిలే, చెంబు నీతో తీసుకెళ్ళి అక్కడ వదిలేసావా? అది కూడా వాళ్ళు తీసుకోవారు ఫైన్ కింద. చెంబు ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న. చెట్టు ఉంది అక్కడ, ఆకులు ఉన్నాయి. ఆ ఒక్క ఊర్లోనే కాదు నాన్న, మన భారతదేశంలో ఎక్కడైనా సరే అది నిషేధమే. పార్క్ లో వెళ్ళేటప్పుడు వితౌట్ టికెట్ వెళ్ళినప్పుడు ఫైన్ కట్టిన. పార్క్ ఎందుకు వెళ్తున్నాను? అవసరాలు ఉంటాయి అన్న. ఏం అవసరం? జాగింగా? వేరేదంటే ఏంటో చెప్పరా, నా టెన్షన్ అంతా బీపీ వచ్చేసా. చిల్డ్రన్ పిల్లల్ని ఎలా చేస్తారా? ఎలా చేస్తారా? టికెట్ ఉందా పిల్లలకు కూడా? హాఫ్ టికెట్. హాఫ్ టికెటా? నువ్వేంటి కాంపిటీషన్ డిగ్రీ చదువుతావా? 8th క్లాస్. 8th క్లాసా? నువ్వు కాలేజ్కి వచ్చేప్పుడు పార్కులు ఉండవులేనా? ఇంట్లో. సూపర్, రెడీ. ఎగ్జామ్ ఫీజు లేట్ అయిందని బీపీకి జుట్టు వచ్చేసేలా ఉంది అతనికి. ప్లీజ్ కొంచెం సేపు తర్వాత రండి. ఎగ్జామ్ ఫీజు లేట్ అయిందని ఫైన్ తీసుకున్నా. వెరీ గుడ్, సూపర్. సెమిస్టర్ హాలిడేస్ అని చెప్పి హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళాను. చూస్తే ఇంట్లో చూస్తే బంధువులు. సో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి ఫాదర్ అడిగారు, కాలేజ్కి వెళ్ళావా, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదని. ఇంకా 20 days టైం ఉంది డాడీ అని చెప్పాను. నాకు తెలియకుండానే 25 days అయిపోయింది. కాలేజ్ వాళ్ళు ఫాదర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా ఫాదర్ నాకు కాల్ చేసి కోటింగ్ ఇచ్చారు. సో నేను వెళ్ళి ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఇంటర్వెల్. ప్రదీప్, నాకు పాప్కార్న్ కావాలి.
ఇంటర్వ్యూలు అన్నావు కదా. వామ్మో పాప్కార్న్ ఇంగ్లీష్ సినిమా ఇంటర్వ్యూ లేదు లేదు